అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన ఈ మాటలు నేటికి కలగానే మిగిలిపోతున్నాయా? సమాజంలో మహిళల భద్రత అనేది కేవలం కాగితాలకే పరిమితం అవుతోందా? ఆడవారు కనిపిస్తే చాలు వేటాడడానికి సిద్ధంగా ఉండే మృగాలు మన మధ్య ఉంటున్నారా, తిరుగుతున్నారా? సాక్షాత్తు ఒక పవర్ఫుల్ పోలీస్ కమిషనర్కే ఈ సమాజంలో ఎలాంటి చేదు అనుభవం ఎదురైంది? మఫ్టీలో వెళ్ళిన ఆ డైనమిక్ ఆఫీసర్ను ఆకతాయిలు ఎలా వేధించారు? చివరకు ఆ కిలాడీల ఆటను ఆమె ఎలా కట్టించారు? రౌడీ షీటర్లు, మందుబాబులు గుండెల్లో వణుకు పుట్టించినటువంటి రియల్ లైఫ్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే దిల్సుఖ్ నగర్ బస్టాండ్ ప్రాంతం అది. సమయం అర్ధరాత్రి 12 గంటలు దాటింది. వీధులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. కానీ అక్కడక్కడ మందుబాబులు, ఆకతాయిల హడావిడి కనిపిస్తూనే ఉంది. సరిగ్గా అదే సమయంలో ఒక సాధారణ మహిళ ఒంటరిగా బస్టాండ్ వైపు నడుచుకుంటూ వచ్చింది. ఆమె మరెవరో కాదు, మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆమె కేవలం ఏసీ రూములో కూర్చొని ఆర్డర్లు వేయటం కాదు, క్షేత్రస్థాయిలో అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా తన గన్మ్యాన్లను పక్కన పెట్టి ఒక సామాన్య మహిళల వేషాన్ని మార్చుకొని రోడ్డుపైకొచ్చారు. దిల్సుఖ్ నగర్ బస్టాండ్, పిఎన్టీ కాలనీ వంటి ఏరియాల్లో మహిళల పట్ల మగవారి ప్రవర్తన ఎలా ఉంటుందో గమనించడమే ఆమె అసలైన టార్గెట్. కానీ అక్కడ ఆమెకు ఎదురైన పరిణామాలు నమ్మశక్యం కానివి. ఆమె కమిషనర్ అన్న విషయం తెలియని కొందరు కేటుగాళ్లు ఆమెను ఒక వస్తువులా చూడటం మొదలుపెట్టారు. నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్తున్న ఆ మహిళను చూడగానే కొంతమంది పోకిరీలు బైకులపై చుట్టుముట్టారు. అసభ్యకరమైన సైగలు చేస్తూ నోటికొచ్చినట్లుగా వాగుతూ వేధించడం మొదలుపెట్టారు. దాదాపు 3 గంటల పాటు ఆ డైనమిక్ ఆఫీసర్ వీధుల్లోనే తిరుగుతూ సమాజంలో పేరుకుపోయిన కల్మషాన్ని కళ్లారా చూశారు. ఆమెను అటకాయించిన వారిలో విద్యార్థులు, యువకులు, మందుబాబులు ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో అటుగా పెట్రోలింగ్ చేస్తున్న బీట్ కానిస్టేబుల్ తన బాస్ను గుర్తుపట్టి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో నిమిషాల వ్యవధిలోనే పోలీసు బలగాలు అక్కడ వాలిపోయాయి. అప్పటి వరకు రెచ్చిపోయిన ఆకతాయిలకు అసలు విషయం తెలిసి నోట మాట రాలేదు. పోలీసులు హుటాహుటిన 40 మందికి పైగా పోకిరీలను అదుపులోనికి తీసుకున్నారు. వారందరినీ స్టేషన్కు తరలించి కమిషనర్ సమక్షంలో గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చారు. మహిళల పట్ల గౌరవం లేని వారికి చట్టం తన పని తాను చేసుకుపోతుందనే హెచ్చరిక జారీ చేశారు. ఈ సాహసోపేతమైన ఆపరేషన్ ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్గా మారింది. చూశారు కదా, ఒక అత్యున్నత హోదాలో ఉన్న మహిళా అధికారినికే వీధుల్లో రక్షణ లేదంటే సామాన్య మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళలను కేవలం ఒక వస్తువులా చూసే మానసిక రోగులు మన సమాజంలో ఇంకా ఉన్నారని ఈ ఘటనే నిరూపించింది. అయితే ఇలాంటి కిలాడీలకు, అక్రమార్కులకు పోలీస్ శాఖ గట్టి హెచ్చరిక జారీ చేస్తోంది. మఫ్ఫీలో పోలీసులు ఎక్కడైనా ఉండొచ్చు, మీ ఆగడాలు సాగనివ్వబోమని స్పష్టం చేస్తోంది. మహిళలు కూడా మీరు భయాన్ని వీడి ఏదైనా ఇబ్బంది ఎదురైన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. అప్రమత్తంగా ఉందాం, నేరరహిత సమాజాన్ని నిర్మిద్దాం. జై హింద్. చూశారుగా, ఒక అత్యున్నత హోదాలో ఉన్న మహిళా అధికారినికే వీధుల్లో రక్షణ లేదంటే సామాన్య మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళలను కేవలం ఒక వస్తువులా చూసే మానసిక రోగులు మన సమాజంలో ఇంకా ఉన్నారని ఈ ఘటన నిరూపించింది. అయితే ఇలాంటి కిలాడీలకు, అక్రమార్కులకు పోలీస్ శాఖ గట్టి హెచ్చరిక జారీ చేస్తోంది. మఫ్టీలో పోలీసులు ఎక్కడైనా ఉండొచ్చు, మీ ఆగడాలు సాగనివ్వమంటూ స్పష్టం చేస్తోంది. మహిళలు కూడా భయం వీడి ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. అప్రమత్తంగా ఉందాం, నేరరహిత సమాజాన్ని నిర్మిద్దాం. జై హింద్.